రాష్ట్రంలో నత్తనడక నడుస్తున్న పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించే విధంగా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కృషి చేయాలని దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ డిక్కీ అమరావతి జోన్ అధ్యక్షురాలు వి రాజావాణి అన్నారు. విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పారిశ్రామిక రంగం చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టాలని ఆమె కోరారు. పారిశ్రామిక వనరుల్లో తక్కువ ధరలకు ప్లాట్లు కేటాయించి ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిక్కీ సౌత్ జోన్ కోఆర్డినేటర్ కె వెంకటరమణ, ప్రతినిధులు డి బుజ్జిబాబు, తాపి నాగరాజు, లలిత, భారతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కూటమిగా వాళ్ళు ఏర్పడి ఈరోజు మన అందరికీ ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగుని నింపారనేది వారికి హృదయపూర్వకంగా మా దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. గతంలో కూడా మరి చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి ఎస్సీలకి మరి 4 జీవోల్ని ఇష్యూ చేసి ఆ జీవోల ద్వారా ఎస్సీలు డెవలప్మెంట్ అవడానికి అనేక కార్యక్రమాలు 186, 187, 188 అనే జీవోలను చేసి వాళ్ళని కూడా సమాజంలో ఎస్సీ ఎస్టీలు అనేది మరి వాళ్ళు కూడా సమాజంలో ఒక గుర్తింపు పొంది పారిశ్రామికవేత్తలే ఎవరికి తీసుకోరనే ఒక కాన్సెప్ట్తో ఆ రోజున నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము కూడా కొన్ని సందర్భాల్లో పాల్గొని మరి వారితో కొన్ని కార్యక్రమాలు కూడా భాగస్వాములుగా ఉన్నాము. ఈరోజు కూడా ఒక నమ్మకంతో ఏదైతే మొన్న ఒక కమిట్మెంట్ ఇచ్చారు, 5 కమిట్మెంట్లు మరి ల్యాండ్ టైటిల్ కానీ, అలాగే మెగా డిఎస్సి కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అన్నా క్యాంటీన్ కానీ, మరి పెన్షన్స్ 3,000ది 4,000 కానీ, ఇలాగా ఏదైతే కమిట్మెంట్ ఎలక్షన్ ముందు ఇచ్చారో అది తూచా తప్పకుండా మరి చేయటం మొదటి విజయంగా మేము భావిస్తున్నాము. అలాగనే మా ఎస్సీ ఎస్టీ ఇండస్ట్రీస్కి సంబంధించి గతంలో కూడా మరి చంద్రబాబు గారి నాయకత్వంలో 2014, 15, 19 వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక ఎస్సీ ఎస్టీ సక్సెస్ స్టోరీస్ కూడా వారు మాకు అభివృద్ధికి డెవలప్మెంట్కి అనేక ప్రోత్సాహాలు అందించారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ వల్ల కూడా ఎస్సీ ఎస్టీలు చాలామంది కూడా మరి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. దాని ఆధారంగానే ఈరోజు కూడా గత ప్రభుత్వం మాకు కొన్ని కమిట్మెంట్లు ఇచ్చి కూడా చాలామంది ఈ రోజున సబ్సిడీలు క్లెయిమ్ అవ్వక మరి ఎంపీలే అయ్యారు, చాలామంది జీరో అయ్యారు. మరి మమ్మల్ని కాపాడాలంటే మరి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు మంచి రిజల్ట్ వస్తుందని, మమ్మల్ని గుర్తిస్తారని ఈ సప్లై నిధుల నుంచి ఇమ్మీడియట్గా సారు మమ్మల్ని పరిశీలించి మా విజ్ఞప్తిని ఆదరించి మాకు న్యాయం చేస్తే మేము కూడా బడా పారిశ్రామికవేత్తగా ఒక అంబానీలాగా కూడా ఎదగటానికి మాకు అవకాశం ఉంటుంది. అందుకోసం వారికి ఈ కార్యక్రమం ద్వారాగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఇంకా ఎన్నో అనేక డెవలప్మెంట్లు చేసి ఎస్సీ ఎస్టీలను కూడా మంచి పొజిషన్లో ఉంచి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడతారనే ఒక నమ్మకంతో అందరూ సక్సెస్ఫుల్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఒక వెలుగుకాంతులు ఇచ్చేట్టుగా అమరావతిని కూడా డెవలప్ చేసి అందరూ బాగుండేలాగా చేస్తారని కోరుకుంటూ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ మేము కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ